తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి భయంకర దుర్దినాల్లో మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు సిలువకు ముందు పలికిన కొద్ది మాటలు, సిలువ మీద నుండి పలికిన కొన్ని మాటలు, ఆయన సిలువను మోస్తూ పలికిన మాటలు కొన్ని, ఈ విషయాన్ని బట్టి మేము ఆలోచించి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమం ఇస్తున్నది మాతో ఉంచుమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనం కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ అవి జ్ఞాపకం చేసుకుంటూ మనం వస్తున్నామండి. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభువుల వారు శిలువ మరణానికి, శిలువకు ముందు పలికిన మాటలు, శిలువను మోస్తూ పలికిన మాటలు, శిలువ మీద నుండి పలికిన మాటలు, మరికొన్ని ఆ శిలువ క్రిందనున్న ప్రజలు పలికిన మాటలు, ఒక్కొక్క దానికి ఆ వ్యత్యాసం. అంటే క్రీస్తు ప్రభు ముందు పలికిన మాటలకు, చివరి భాగంలో పలికిన మాటలకు మరి ఎంత తేడా ఉన్నదో ఆయా సందర్భాలను బట్టి కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. నేటి కాల సమయంలో నేను ఆ క్రీస్తు ప్రభు ఆ యొక్క మతపరమైన, అంటే రోమా చట్టపరమైన అన్యాయపు తీర్పులు 3 నేను జ్ఞాపకం చేస్తానండి. కనుక ఆ తీర్పులు అయిన తర్వాత క్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించినట్లుగా పిలాతు గారు నేనే చెప్పానండి. కొద్దిగా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, ఏ సందర్భం అంటే ఆయనకి ఎక్కడ తీర్పు తీర్చారు, ఎన్ని గంటలకి, ఒకటి, ఆ ఎన్ని గంటలకైతే ఆ తీర్పు తీర్చబడిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, సిలువ వేసింది ఎన్ని గంటలకి, ఆ సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించిన టైం ఎంత, ఈ మధ్యలో జరిగినటువంటి క్లుప్తంగా 1-2 మాటలుగా వివరించి, ఒకటి క్రీస్తు ప్రభు ఆ సిలువ మరణానికి ముందు పలికిన మాటలు ఒకటిగా, రెండవ మాటగా క్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకుంటూ వెళ్ళిన సందర్భంలో పలికిన మాటలు 2గా, తదుపరి సిలువ మీద నుండి పలికిన మాటలు 3వ మాటగా క్లుప్తంగా కొద్దిగా వివరించి, రేపటి కాలము నుండి క్రీస్తు ప్రభు సిలువ మీద పలికిన 7 మాటలు మరణ వాంగ్మూలం అంటూ ఒక్కటొక్కటిగా క్లుప్త వివరణతో, దైవ గ్రంథం వాస్తవాతీతమైనటువంటి మాటలతో ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. చెప్పిన మాటలకు దైవ గ్రంథ వివరణ ఇస్తూ నేను ముందుకెళ్ళటానికి ఇష్టపడుతున్నానండి. యోహాను రాసిన సువార్త మరి 18వ అధ్యాయము లేక 19వ అధ్యాయము 13వ వచనమండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనమండి. అంటే పిలాతు ఏ టయానికి తీర్పు తీర్చారు అన్న మాట ఇక్కడ ఉందండి. యోహాను సువార్త 19:13 అండి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమును గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అంటే 6 గంటలకి మరి యేసు ప్రభువుని తీర్పు తీర్చుని కూర్చున్నారు. తీర్పు తీర్చేశారు. మొత్తం మీద ఆ యేసు ప్రభుని రాణుల వరకు అప్పగించారు. ఆ చిత్రహింసలు పెట్టారు. ఆ పొడవాటి సిలువను యేసు ప్రభు భుజాల మీద పెట్టి అవమానపరుస్తూ కొర్రాలతో మరి కొట్టుకుంటూ ఇక్కడ గబ్బాతాని స్థలము నుండి ఆ వెర్షలం వీధుల గుండా ఊరేగింపుగా ఆయనను గొల్గోతా కొండకి, అంటే కల్వరి కొండకు ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ వేసినట్లుగా లేఖనాలు మనకు ప్రస్ఫుటంగా జ్ఞాపకం చేస్తున్నాయి. అంటే ఆ సిలువ వేసిన సమయం ఎంత అనేది లేఖనాన్ని మనం చూద్దాం. అంటే 6 గంటలకు తీర్పు తీర్చబడిపోయింది.
ఆ సిలువ వేసే టైం 9 గంటలు అని వ్రాయబడింది. ఈ మధ్యలో ఉన్న 3 గంటలు ఈ ప్రయాణంలో ఆయన చిత్రహింసలు పెట్టి తీసుకుని వెళ్ళి సిలువేసినట్లుగా మనకు అర్థమవుతుందండి. చూడండి, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభువు సిలువ వేసినటువంటి టైం స్పష్టంగా చెప్పబడిందండి. చదువుతున్నాను చూడండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 25వ వచనం అండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఈ టైం చెప్తున్నాడండి. తీర్పు తీర్చిన టైం యోహాను గారు చెప్తే, సిలువ వేసిన టైం మార్కు గారు చెప్తున్నారండి. ఈ మధ్యలో జరిగిన స్టోరీ అంతా ముగ్గురు మరి సువార్థికులు చాలా క్లియర్గా రాశారు. సో ఒక విషయం గమనించాం. ఇక రెండో విషయాన్ని చూస్తే ప్రియమ దేవుని పిల్లలరా గమనించాలని రెండో విషయాన్ని మనం చూస్తే, ఇక 9 గంటలకు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు ఎన్ని గంటలకు మరి ఆ సిలువ తన ప్రాణాన్ని అర్పించినట్లున్నది అని అంటే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో 3 గంటలకు ఏలీ ఏలీ లామా సబక్తని తన ప్రాణం ఇచ్చినట్లుగా అక్కడ మనకి మెన్షన్ చేయబడింది. ఎక్కడండి? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం అండి. 46వ వచనం ఏమనుంది? 45 చదువుదామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్త అని పిలిచి తన ప్రాణం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తామండి. అంటే 9 గంటలకు సిలువేయబడితే 3 గంటలకు తన ప్రాణాన్ని అర్పిస్తే, ఈ మధ్యలో ప్రియమైన వాళ్ళరా ఈ 6 గంటల సమయమంతా ఇక్కడ విరహ వేదనతో ఆ చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఆ యొక్క ఆ ఆకాశానికి భూమికి మధ్యనిగా వ్రేలాడుతూ 6 గంటల సమయం మరి అంత వేదన అనిపించినట్లుగా, ఆ బాధ భరించినట్లుగా మనకు కనబడుతుంది. ఒకవేళ అప్పటికీ క్రీస్తు ప్రభు యొక్క విషయాన్ని కొద్దిగా ఆలోచించేస్తే ఒక్క మాట వెనక్కి వెళ్తే, ఆ రాత్రికాల సమయం అంతా కూడా కఠినమైనటువంటి తీర్పుల కొరకు అసలు నిద్రపోనీలేదు. ఎంతగా హింసించారంటే, కైపే దగ్గర కొట్టారా ఏమండి, లేకపోతే ఆ యొక్క అన్న దగ్గరే దూషించి కొట్టారా, ఇక పిలాతే కొట్టాడా, లేకపోతే రకరకాల దూషణ పాలుగా హేరోద్ దగ్గరే దూషించబడ్డా? ఒకటి కాదు, రాత్రంతా కూడా నలుగుతూ ఉదయకాల సమయంలో రోమ ప్రభుత్వం వారి యొక్క తీర్పులు కూడా భరించి ప్రదేని బిళ్ళారు. అప్పటికి యేసు ప్రభుల వారు నిద్రలేమితో ఉన్నాడు, నలక కొట్టుపని శరీరంతో ఉన్నాడు, నాగటి వీపు దునపడిన పరిస్థితి, అసలు నెమ్మది లేని పరిస్థితి, విరహ వేదన, బాధ అవన్నీ కూడా తట్టుకొని ఆయన సిలువ మీద భరిస్తూ ఉన్నాడండి. ఆ భూమికిని ఆకాశం మధ్యన అనుకుందాం, ఆ అడ్డకర్ర నిలుకొయ్య మీద ఆయన ఆ సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంత వేదన ఎందుకు అనిపించాడు యేసు ప్రభుల వారు అని అంటే, తను ఏ తప్పు చేసి కాదు, ఎవరినో దూషించి కాదు, ఎవరినో ఇబ్బంది పెట్టి కాదు, మోసపు అబద్ధాలు మాట్లాడి కాదు, ఎక్కడ కూడా ఎవరిని కూడా దూషించినట్లు, ఆయనలో ఏదైనా పాపం చేసినట్టు దైవ గ్రంథం ఆయన గురించి చెప్పట్లేదు. మరి ఎందుకు అంత శ్రమను అనిపించాడు అని అంటే, తండ్రి అనే దేవుడు మనందరూ సర్వమానవుల యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద మోపాడు. ఆ పాపం కొరకే కల్వరి శిలువలో చనిపోవాలి, చంపటానికే ఆయన ఈ లోకానికి, చనిపోవటానికే ఈ లోకానికి వచ్చినట్లుగా యేసు ప్రభుల వారి స్వయంగా చెప్పుకున్నారు. ఎదుగో మనం విషయం వెళ్తున్నాం, అక్కడ అన్యుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు సిలువ వేసి చంపుతారు, అందుకే నేను వెళ్తున్నానని ఆయన పలికినటువంటి ప్రవచనం అనుకో, ఆ ప్రవచనం ఆయనే తన జీవితం నెరవేర్పులో ఆయన మౌనం దాల్చినట్లుగా, భరించినట్లుగా, సహించినట్లుగా, ఆ తండ్రి అయిన దేవుడు తన జీవితంలో ఏ స్క్రిప్ట్ అయితే ఉన్నదో దాన్ని సహించి భరించి ముందుకు నడిచినట్లుగా ఆయన మరణం ద్వారా ఆయనే ఫుల్ఫిల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, ఆ సమయంలో క్రీస్తు ప్రభుల వారు మరణ వాంగ్మూలముగా ఏమండి 7 మాటలు పలికినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, ఇంతక తీర్పులు కూడా 3 తీర్పులు మతపరమైన ఏమో చీకటిలో చేశారు, 3 తీర్పులు రోమ ప్రభుత్వ చట్టపరమైన అన్యాయ తీర్పులు వెలుగులో చేశారు. 6 తీర్పులు జరిగే యేసు ప్రభుకి. ఇదిగో సిలువ మరణానికి ఎక్కాడు, సిలువలో వేలాడుతున్నాడు. కనుక ఈ సందర్భంలో కూడా 7 మాటలు పలికినప్పుడు కూడా 7 మాటల్లో కూడా 2 భాగాలు అవుతున్నాయండి.
రెండు భాగాలుగా మనకు కనబడుతుంది. ఎలా రెండు భాగాలు అని అంటే, 3 మాటలేమో వెలుగులో పలుకుతారు. 3 మాటలు వెలుగులో పలుకుతారు యేసుప్రభుల వారు. తదుపరి ఆ యొక్క 4 మాటలు చీకటిలో పలుకుతారండి. చీకటిలో పలికినట్లుగా లేఖనం మనకి స్పష్టంగా ఆధారం మనకి చూపిస్తుందండి. కనుక ఈ మాటలన్నిటి వివరణ, ఈ మరణ వాంగ్మూలాన్ని రేపటి కాల సభలో ఒక్కొక్కటిగా మాటలనైతే నేను వివరించడానికి ఇష్టపడుతున్నానండి. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక మాట ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మరణానికి ముందు పలికిన మాటలు కొన్ని, శిలువను మోస్తూ పలికిన మాట రెండో మాటగా కొన్ని, ఇక శిలువ మీద నుండి పలికిన మాటలు రేపు మాట్లాడుకుందాం అన్నాను కనుక దాన్ని ప్రక్కన పెడితే, ఇక శిలువ క్రింద ఉన్న ప్రజలు కానీ, అటువైపు ఇటువైపు సిలువేసినటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ, అక్కడ ఉన్నటువంటి మతాధికారులు పెద్దలైనటువంటి వారు అంత వేదనతో విరహవేదన అనిపిస్తున్నాడు యేసును గూర్చి క్రింద ఏం పలికారు అని కొద్దిగా క్లుప్త వివరణతో ఆలోచించి రేపటి కాల సమయం నుండి దైవ గ్రంథంలో ఏ విధంగా అయితే వ్రాశారు ఆ ప్రకారం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ఒకసారి యేసు ప్రభు ఈ సిలువకు ముందుగా ఉన్న పలికిన కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తానండి. అంటే కొద్ది మాటలు అంటే ఆ సిలువకు ముందు పలికిన 3 సంవత్సరాల పరిచర్య మాటలన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమండి, ఆయన ఎవ్వరికి ఎటువంటి కాని మాట పలికినట్లు కానీ, ఎవరినైనా దూషించినట్లు కానీ, ఎవరి మీద అబద్ధం మాట్లాడినట్లు కానీ, లేకపోతే ఏదైనా పాపపు ఆలోచన కానీ పాపం చేసినట్లు కానీ ఆయన గురించి ఒక్క లేఖనము కూడా మనకి సాక్ష్యం ఇవ్వదండి. కానీ మరి ఆయన చేసిన పనులను ఏమున్నాయి, ఏం మాట్లాడాడు అని అంటే, ఆయన చేసిన బోధల వల్ల అనేక మంది జీవితాలు మార్చబడ్డాయండి. అనేక పనికిమాల బ్రతుకులు పనికొచ్చే పాత్రగా మలచబడ్డారండి. ఒక వ్యభిచార చేత స్త్రీ అనుకోండి, ఒక మోసం చేస్తున్నటువంటి జక్కి అనుకోండి, ఏమండి, ఇలా ఎంతోమంది ఒక వ్యాధిగ్రస్తులైనటువంటి వారి ఇదనుకోండి, అండి భర్తమయ్య అనుకోండి, ఇలా ఎంతోమంది జీవితాలు ఒక పాపాత్మ స్త్రీ అనుకోండి, ఆయన మాట మాట్లాడినప్పుడు ఆ మాట వారి హృదయాంతరంగంలోనికి వాళ్ళ చెడును కడిగి వాళ్ళ జీవితాలు మంచిగా చేసుకున్నారండి. అన్ని మాటలు ఉండి సిలువకు ముందు మాటలు అన్ని జీవితాలు బాగు చేశాడైనా, ఏమండి, ఆ మాటల ద్వారా. కనుక ఏ మాట పొరపాటు కూడా అయినా మాట్లాడలేదు. ఇంకెన్నైనా మనం చెప్పుకోవచ్చు. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు శోధనలు వచ్చినా ఆ సమయంలో కూడా సహించాడు. కానీ ఆ పాపలోకంలో పాపైన వద్దు తిరిగినా ఏ పాపం మాత్రమే అంటించుకోలేదు. కానీ ఆ పాపులైనటువంటి వారికి ఈయనలో ఉన్న మకరందం వారు బ్రతుకులు మాత్రం మార్చుకున్నారండి. అంత చేశారండి యేసుప్రభుల వారు సిలువకు ముందుగా. తన గురించి తను ఏదీ చేసుకోలేదు. ఏది చేసినా అంత మానవులైన మన కొరకే చేశారు. అంత సిలువ అంత విరహవేదన అనిపిస్తున్నది కూడా తండ్రి అయిన దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద మోపాడు కనుక మనకు రావాల్సిన చావు లేకపోతే మరణం ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకివ్వటానికి, మన స్థానం ఆయన వెళ్ళి ఆయన స్థానం మనం ఉండటానికి ఈ త్యాగం చేస్తున్నాడండి యేసుప్రభుల వారు. అసలు ఆ త్యాగంగానే అర్థమైతే క్రైస్తవ జీవితానికి నిజంగా ఆ త్యాగంగానే అర్థమైతే ఆయన కొరకు పడి చావాలండి. ఈరోజు మిళితమైన జీవితం ఉండదండి, దరిద్రమైన బ్రతుకు ఉండకూడదండి. అలా 2-in-1 జీవితాలు అసహించుకుంటాడండి దేవుడు. ఈ రోజున అలే ఎక్కువైపోతున్నాయి, ఆలోచించండి. కనుక ముందు ఆయనంతా కూడా అన్నీ ముందు వెనక చనిపోయేంత వరకు కూడా అణువణువున ఆయనకి ఏది అన్నీ మన కొరకే, నీ కొరకే, నా కొరకే చేశారండి. ఏమండి, అంత చేసాడు ముందు అనుకుంటున్నాం. తదుపరి రెండవ మాటగా సిలువను మోస్తూ పలికిన మాట మనం చూడండి. లోక సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో సిలువను మోస్తూ కూడా అన్ని బాధను అంత వేదనంతా కూడా అనుభవిస్తూ సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా తన బాధను ఎవరు పట్టించుకోకపోయినా, తన బాధను గురించి ఎవరు చూడకపోయినా, కానీ అక్కడ స్త్రీలు ఏడుస్తుంటే ఆ బాధలో ఉండి కూడా ఆయన దృష్టి స్త్రీల వైపు మళ్లించబడింది. ఆ స్త్రీలతో ఆయన మాట్లాడుతున్న మాట, నా కోసం కాదమ్మా మీరు వెయిట్ చేయండి, మీకోసం ఏడండి ముందు. అయ్యో, మన పాపములు ఆయన అంత శిక్ష తెచ్చేయే. తదుపరి మన పాపం కానీ కడుక్కోకపోతే మన పిల్లలు చూసి మనం ఏడ్చే పరిస్థితి మనకు వస్తుంది అని చెప్పినట్లుగా ఈ మాట యొక్క భావన మనం తీసుకుంటా ప్రయత్నించేదామండి. చూడండి, మత్తయి రాసిన
లోకరస సువార్త 23:27 అండి. గొప్ప జనసమూహం ఆయన గుర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలరా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి. నేనేమో మీ గురించి ఏడుతున్నాను, నేనేమో మీ గురించి చింతించాను. ఒకప్పుడు నేను మీ గురించే చివరి అవకాశాలు ఇచ్చి ఎన్నో అవకాశాలు చెప్పుకుంటూ వచ్చా. విన్నారా? వినలేదు కదా. మీ గురించి ఏడవండి వినపోయినందుకు. మీరు వినలేదు కనుక నీ బిడ్డలకి నేర్పించరు. తర్వాత వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ గురించి ఏడవండి అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇంకా ఇది ఒక మాట అయితే సరిపోతుంది అనుకుంటున్నానండి. ఇది శిలువను మోస్తూ పలికిన మాట ఏదైనా ఉన్నది అంటే ఈ మాటగా తీసుకుంటే సరిపోతుంది. ఇక మూడవ మాట ముందే చెప్పాను కదండి. ఆ క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద నుండి పలికిన 7 మాటలు అనుకున్నాం. ఆ 7 మాటలు రేపు మనం ధ్యానించుకుందాం అండ్ ఒకటొకటిగా ధ్యానించుకుందాం. ఇప్పుడు ఆ శిలువ అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఈ ఎత్తులో ఉన్నారు కదా, ఆ దిగువన ఉన్నటువంటి వారు పలికిన మాటలు, అంత బాధలో ఉన్న యేసును చూసి కరుణ కానీ, జాలి కానీ, దయ కానీ మాత్రం వాళ్ళకి కనబడినట్లు అక్కడ కానరాదండి. ఈ మాటలు వింటుంటే మనకు కూడా కొద్దిగా హృదయం కదలాలండి, కొద్ది బాధ అయ్యాలండి. ఏనాడన్నా మానవ మాతృలు ఎవరైనా అంత కఠినమైన శిక్ష వస్తుంటే ఎవరండి ఏంటండి ఎందుకు కొడుతున్నారండి అని అడిగేటటువంటి వాళ్ళు చూసాం. అయ్యో పాపం అన్నటువంటి వాళ్ళు చూసాం లోకంలో. కానీ ఆ మాటలు ఎక్కడ కూడా కానరావండి. నా ప్రియమైన వాళ్ళరా, అవన్నీ ఎందుకు భరిస్తున్నాడు, ఎందుకు సహిస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇంత విషయాన్ని కూడా అంతగా ఓపిక పడుతున్నాడు అని అంటే కేవలం ఆయన తప్పు చేసి మాత్రం కాదు. నీ కొరకు నా కొరకి మనందరి పాపములు ఆయన మీద వేయబడ్డాయి. అంత శిక్ష ఆయన భరిస్తున్నాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు అంటే దాని అర్థము ఆయన స్థానం మనకి ఇవ్వటానికి అనే సంగతిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత త్యాగమూర్తులు ఎవరు ఉంటారండి? ఏమంటే నీ కొరకు జైలుకి వెళ్ళి ఎవరు ఉండారా? లేకపోతే నీ కొరకు ఎవరైనా దెబ్బలు తినేవాళ్ళు ఎవరైనా ఉండారా ఈ రోజున? కానీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు మీద ఆయన మీద మోపి ఆయన చంపడానికి ఇష్టపడ్డాడండి. ఆయన కూడా చనిపోవటానికి వచ్చాను మీ కొరకే అని చెప్తున్నాడండి. ఎంతమందికి అర్థమైందండి? అంత త్యాగం చేసి నిన్ను నన్ను రక్షిస్తే ఆ త్యాగం ఏమైనా అర్థమైందా మన జీవితానికి? ఆయన ప్రేమ ఏమైనా మనం గమనిస్తున్నామా? ఆయన గురించి ప్రయాసపడుతున్నామా? ఆ ప్రేమను బట్టి ఆయన చెప్పినట్టు మాటలు, ఆయన సువార్త చెప్పటంలో ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని స్పష్టంగా మనం ప్రకటించగలుగుతున్నామా? అంటే అనేక మంది స్వార్థపరులు స్వలాభం కొరకు దేవుని యొక్క ఆ సువార్తను వాడుకునే రకాలుగా తయారైపోయే తప్ప నిజంగా ప్రాణం పెట్టిన యేసు కొరకు యథార్థంగా పనిచేసేటప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఈ మాటలు విన్న మనమైనా సరే పనిచేయడానికి ఇష్టపడుతున్న ప్రభుని బట్టి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. నాకేదో తెలుసని చెప్పట్ల, ఏదో దేవుని ప్రేమను బట్టి కొద్ది మాటలు పంచుకుందామని ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్ప నేను నేర్చుకుంటున్నాను. సోదరులారా గమనించండి. కనుక క్రింద ఉన్నప్పుడు ఆ శిలువ క్రింద ఉన్నప్పుడు పలికిన వారి మాటలు కొన్ని నేను చదివి వెంటనే మరి ముగించుకుంటాను. మనం సిద్ధపడదామండి. 1-2 నిమిషాల్లో ముగించుకుంటా సిద్ధపడదామండి. ఇంకో మాట చెప్పనండి. ఇక్కడ ఇప్పటికి 2 టైమ్స్ మరి ఇప్పుడే రికార్డ్ అవుతుందో కూడా లేదు తెలియదండి. ఏంటో ఈరోజు చాలా రిస్క్ పెట్టింది. ఇప్పుడు దగ్గర 1 గంట దాటిపోయింది ఇప్పుడు నేను ఈ వీడియో చేయటానికి. అయినా సరే ఆగేనా, రేపు అవకాశం రాదేమో, చేయాలి. 3 అయినా చేసి అప్లోడ్ చేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తప్పనిసరి నా కొరకు ప్రార్థన చేయండి. ఇది ప్రేమతో కోరుకుంటున్నాను. నవ్వుతూ చెప్తున్న ఈ మాట చూడండి. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 38 నుండి కొద్ది మాటలను చదువుతానండి. సిలువ క్రింద ప్రజలు పలుకుతున్న మాటలు. కందకలేని దూరం కత్తిపేట కంటారు కదా, ఆ దారింటి వెళ్ళేవాళ్ళు, ఆ క్రింద ఉన్నటువంటి వాళ్ళు, అటు ఇటు పక్కన ఉన్న ఆ సిలువలో దొంగలు, బందిపోటు దొంగలు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ నీతిమంతుల గురించి అసలు ఏం అంత బాధలో ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారంటే వారి యొక్క ఆయన మీద ఉండే ద్వేషము కోపం ఏ రేంజ్లో ఉందో చూసుకుంది. అప్పటికి ఆయన అంత విరహం అనిపిస్తూ చనిపోయే గడియ, అప్పటికి కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, అప్పటికి కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు అని అంటే ఎప్పుడైతే నీకు బాధ కష్టం కలిగిందో అప్పుడు సూటిపోటు మాటలో విరహవేంతో పలికేటట్టు మాటలో ఆ బాధకి మాటలు తోడైతే మనం వెంటనే టెంప్ట్ అయిపోతామని, అంటే మనకున్నటువంటి ఆ సహనాన్ని కోల్పోయేటట్లుగా
లేకపోతే మనకున్నటువంటి ఆ ముగింపు దశకు వచ్చినటువంటి ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయనీయకుండా బెందిటి నీటిలో ఒక విషపు చుక్క వేసినట్లుగా చివరిలోనే సరే దాన్ని ఖరాబ్ చేయడానికి దుష్టుడు అనేక మందిని వాడుకొని శిలువ మీద ఉన్నటువంటి యేసుని గేలిపరుస్తూ అపహాసించుతూ ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారంటే, అంటే ఎన్నో రకాలంటే అంతకుముందు మాట్లాడినటువంటి ఆ పెద్దల వాళ్ళు మాట్లాడి రిపీట్ చేస్తున్నారు. కాబట్టి మనం చదువుకుందాం చూడండి ఒకసారి. అంటే యేసు ప్రభు ఏదో ఒక రకంగా కానీ ఆ మాటలు కానీ టెంప్ట్ అయిపోయి దిగొచ్చినా లేకపోతే మాటలు పలికినా ప్రవచనం నెరవేర్చదు. అంటే మౌనంగా ఉండాలి కదా, వదకి తేపని గొర్రెపిల్ల మౌనంగా ఉంటాడని అది ఫెయిల్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ఆయన మరణించడానికి వచ్చిన కనుక మరణింప చేస్తుంటే ఎందుకిట్టు మాట్లాడేటట్టు తన మీద తను నిందేసుకున్నాడు అవుతాడు దిగొస్తే. 2, 3 సర్వమానవాళి పాపము విమోచింపబట్టడానికి అవకాశం దారి దిక్కులేని వాళ్ళు అయిపోతాం. ఆ దేవుని ప్రణాళిక చిన్న భిన్నమైపోతుంది. ఆయన వచ్చిన పని ఫుల్ఫిల్ చేస్తూ నీకు నాకు చక్కటి మాదిరి చూడటానికి ఈ పాపను చచ్చిపోయినటువంటి బ్రతికించి నా వలె జీవించి ఆ పరలోకం రావటానికి నేనే ఆదర్శం, నేనే మార్గం, నేనే మాదిరి అని చూపటానికి ఆ చివరి గడియలో కూడా ఆయన అంతగా ఓర్చుకున్నాడు. నిండా ములుకునోడికి సలేంటండి, అప్పటికి ఎన్ని అనుభవించలేదు ఆయన. ఆ చివరి భాగంలో కూడా అంటున్న మాటలకి ఇక ఏమైనా టెంప్ట్ అయిపోతాడేమో. చివరి గడియలో దుష్టుడు తప్పనిసరిగా వెళ్ళి రెచ్చగొడుతున్నాడు. ఆయన రెచ్చిపోతాడేమోనని. ఆయన ఎంత రెచ్చిపోతాడండి. మనమైతేనా ఎంత ఎలా మాట్లాడుతుందో తెలుసా? అదే యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన చూసిన త్యాగంలో ఆ సహనం కనబడాలి, మనకి ఆ ఓర్పు కనబడాలి, ఆ దీనత్వం కనబడాలి, ఆ తగ్గింపు కనబడాలి. ఆయన కలిగి లక్షణం లేకపోతే మన ద్వారానే ఆవనపరచబట్టడానికి కారణం మనమే అవుతున్న సంగతిని గమనించుకుంటూ మంచిది. ఉన్నాయా? విడిచిపెట్టుకుందాం. వాక్యం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 27:38. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. ఓకే. ఆ మార్గాన వెలుచుండు వారు తలలూచుచు దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకో, నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. వీళ్ళకేం బాధండి, దారంటిలో వెళ్ళిపోవచ్చు కదా. ఇంతకన్నా నేను కందకి లేని దూరత కత్తి పెట్టకంటే ఇదే లేనిపోయిన మాటల ద్వారా శిక్ష తెచ్చుకుంటామంటారు ఇవేనండి. కనుక దారంటే వెళ్ళి అటు ఇటు మార్గాన్ని పోయేటటువంటి నువ్వు దేవుని కుమారుడు అయితే ఒకటి దేవాలయం పడగొట్టి ఏదో కట్టేస్తున్నావు అంటే కదా. నేను దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టామో తెలుసా? 46 సంవత్సరాలు కట్టాం. దాన్ని 3 దినాలు కట్టేస్తావా? ఆయన ఎందుకు చెప్పాడు వీళ్ళకి అర్థం కాలే. సో దాని వివరంలోకి వెళ్ళినకనండి. వాళ్ళు అంటున్న మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఈ మాట అనగానే మనకు జ్ఞాపకం రావాలి. గత కాలంలో దుష్టుడు 40 దినాలు ఆ ఉపవాసం ఉన్నప్పుడు కూడా దుష్టుడు వాగిన మాట ఇదే, నువ్వు దేవుని కుమారుడు అయితే. దిగొచ్చేది ఏమవుతుంది? నేను అంటే దుష్టుడు మాటను బట్టి నువ్వు నిరూపించుకునే అవసరంలా, ఎవరో ఏదో అన్నారో నిరూపించుకునే అవసరంలా. నిరూపించే టైం వచ్చినప్పుడు తప్పనిసరి నిలబడితే నువ్వు పలానని తెలిసిపోద్ది. అలా నిరూపించుకున్నాలనుకొని పాపం పడిపోతారు చాలామంది. వాడి మాట విని వాడి మాట ప్రకారం అయిపోయి కనుక దేవుని మాటనే రిజెక్ట్ చేసినట్టు. అంతే కదా. ప్రారంభంలో ఈ గొడవే కదా మనిషి పాపంలో పట్టడానికి. తినవద్దు అన్నాడు, ఆయన మాట విన్నారు. తిను అన్నాడు మరొకడు వచ్చి, ఆడి మాట విన్నారు. ఈ ముందు మాట పోయింది, వెనకాల దాన్ని శిక్ష వచ్చింది, బయటికి గెంటేసాడు. అదే కదా అవాదం జీవితంలో. అదే పనిని అక్కడ నుండి మోసంలో ఇచ్చేయడానికి క్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చేటప్పటికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ 4000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎంతోమంది పడగొట్టినట్టు అనుభవం ఉంది వీడికి. ఏమండి? ఆ అనుభవంతో ఇప్పుడు యేసు ప్రభుని వాడాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అక్కడ వినలే, లొంగలే. మళ్ళీ ఇదిగో లాస్ట్లో ఇదే మాట రిపీట్, దేవాలయం పడగొడుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కనుక కిందకు వస్తే వాళ్ళకి ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు. ఎలాగా ఆయన ఉన్న సిచ్యువేషన్ చూడండి, అంత బాధలో ఉండి అన్నట్టు అనొచ్చా? అలా అనొచ్చా? కనీసం కరుణ, జాలి, దయ, ప్రేమ కలిసి ఏ కన్న తల్లి బిడ్డో కొని బాబు ఎంత బాధపడుతున్నాడు అన్నటువంటి ఒక్కరు లేరండి. ఇదేనండి కఠినమైన తీర్పు, భయంకరమైన తీర్పు. అంటే అలా ఉంటుందండి. ఉండటానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో పొరుగోళ్ళు కాదు, ఎవరో శత్రువులు కాదు. ఒక రకంగా ఆయన కుటుంబీకులే, ఆయన బంధువులే, ఆయన తోబుట్టువులే, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉండదు వాళ్ళే. ఎంత కఠినత్వంగా మాట్లాడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డ, దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. రేపు రోజు నీకు నాకు జరగబోయేది ఇలాగే ఉంటుంది.
నువ్వు నీతిని అనుసరిస్తున్నప్పుడు నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ తోబుట్టులు అందరూ కూడా నీ పక్కన ఎవ్వరు ఉండరు. ఏదో ఒక రోజు ఒంటరి అయిపోతావు. కానీ ఇప్పుడు ఒంటరి అయినప్పుడు మాత్రం నేను ఒంటరి అయిపోయిన కృంగిపోకుండా నువ్వు నిలబడితే ఒంటరి అయిన వేల మందిని, వందల మందిని చేస్తానన్న ఆయన తోడు నీకు ఉంటుంది. ఈ తోడులన్నీ కూడా ముందు ఆయనే ఇచ్చాడు. కానీ వాళ్ళు అట్టన్నారు కనుక వాళ్ళే నేను తోడు వద్దనుకున్నారు కనుక ఆ దేవుని తోడుగా నీకు దొరికిందంటే మరలా నీ కాళ్ళ దగ్గరికి రప్పించడం పెద్ద కష్టమేం కదా దేవునికి. ఏమి చూడట్లే కనుక సమయంలో ఎంతగా అపహసించారు. నీకు నాకు ఇలాంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభు జీవితం అంతా కూడా మనకు ఒక రోల్ మోడల్గా ఆయన జీవితం అంతా కూడా చేసిన పరిస్థితులు అన్నీ కూడా క్రైస్తవునికి పూర్తిగా అర్థమైతే క్రైస్తవుల బ్రతుకులు ఇలా తగలబడవండి. ఇంత దరిద్రంగా అనాలోచితంగా ఉండరండి. కక్షలు, ద్వేషాలు, సమాధానం, ఐక్యత లేని పరిస్థితుల్లోకి వెళ్తున్నామంటే ఎవరికి అర్థమైందంటారు చెప్పండి. గమనించండి, ఒకసారి తెలుసుకోండి, గమనించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, అలా తగ్గించుకుంటూ ప్రయత్నం చేసినప్పుడే దేవుని హెచ్చింపు తత్వం మనలో రావటానికి దేవుడు ఇస్తానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంకా కొద్ది కిందకి వెళ్దాం చూడండి. అలాగే ఇంకేమంటున్నారు, అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు గేలిగా అన్నట్టుగా, వీడి ఇతరులను రక్షించను, తను రక్షించుకోలేడు. ఇశ్రాయేలీలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదును. అంటే చూసి నమ్మే రకం అంటేది. ఆయన బోధించిన చూడక నమ్మితే ధన్యులు అంటున్నాడు ఆయన. మీరు చూస్తే నమ్ముతుంటాం వీళ్ళు. ఏమండి, ఈ విధానం అటువంటి వాళ్ళుగా అనేక మంది క్రైస్తవులు తయారైపోయిన బాధ లేదా మనకి? ఏదో వ్యాధి తగ్గితేనే దేవుని నమ్ముకుంటాం, ఉద్యోగం వచ్చే దేవుని నమ్ముకుంటాం, లేకపోతే ఇంకోటి వస్తే దేవుని నమ్ముకుంటాం. నమ్ముకుంటాం మానే. అంటే నీకేదో చేస్తే నమ్ముతావా లేకపోతే నమ్మవా? అసలు నువ్వే దరిద్ర బతుకు పాపంతో ఉన్నావు కనుక అది పోకపోతే ఎన్ని వ్యాధులు, కాలు ఇరిగిపోయి, ఎన్ని వెల్లింగులు అన్నీ సెట్ అయినా మరలా మొదలు ఇరిగిపోద్ది సార్. ఇప్పుడు ఇక్కడ చేయితే కట్టెలు అయినది అనుకోండి, మొదలు తీసేయాలా? అది తీయకుండా ఉండాలంటే ఇరిగినప్పుడే కొద్ది బుద్ధి తెచ్చుకొని చెప్పేటువంటి వాళ్ళు కూడా మనకు గ్యారెంటీ చెప్తే ఆ పాపం నుండి విమోచింపని, యేసు రక్తం చేత విమోచింపబడితేనే ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు చేసుకున్న ప్రార్థన నేను చేసిన వచ్చేద్దామా? దీనికి ఒకవేళ ఈ యొక్క వ్యాధికి తప్పనిసరి కట్టేయించుకో, ముందేసుకో అని చెప్పాలి. చెప్తున్నావా? రా, నేను స్వస్థ ప్రార్థన, నీ ముఖం నీకు ఒకటి దిక్కులేదు, నువ్వు బీపీకి షుగర్ బెళ్ళేసుకుంటావు. ఎంత మోసం అండి. వద్దు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించి ఇంకా కింద చదివినట్టయితే వీడిని అందరు రక్షించాడు, వీడు రక్షించుకోలేకపోయాడు అని అంటూ దోషణ పాలు చేశాడండి. నువ్వు దిగిరా దిగొచ్చేటప్పుడు ఏమవుద్దండి? పోనీ దిక్కొండ ఏం చేయలేడా? ఏమంటే యేసుప్రభు దిక్కొండ అన్నాడు అనుకోండి, అంటే ఏమవుద్ది? అంతే, ఒక్కడు బ్రతకడు, ఒక్కడు మాట్లాడు. అందరిని చంపడానికి కదా ఆయన వచ్చింది, అందరిని చచ్చినోడు బ్రతికించడానికి ఆయన వచ్చాడు. కనుక బతుకుంటూ ఆయన బ్రతికిస్తున్నాడు కనుక మనం చంపేస్తున్నాం ఆయన్ని. కనుక ఇంకా కొద్దిగా మాట్లాడితే ఇంకా టైం అవుతుంది, చాలా టైం అయింది ఇప్పటికే. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాను, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వానిని రక్షించునని చెప్పిరి. ఆయనకి ఇష్టమైతే రక్షిస్తాడు కదా, మనకి అది ఇష్టం కదా. ఇది ఇలాగే గత చరిత్రలో కూడా ఒక మాట ఉందండి. యోబు గారి సంగతి కూడా ఇలాగే. నిజంగా అన్ని పోయిన, పిల్లలు, ఆస్తి అంతా కోల్పోయింది. 2 మాటలు. భార్య ఇక్కడ దూషించి చచ్చిపోరాదు అని అంది. సో ఇంకా కిందకు స్నేహితులు వచ్చి, ఒరే నీ భక్తి నిజమైతే, నువ్వు నిజం భక్తుడివైతే, నీతిమంతుడైతే అసలు నీకు ఎందుకు వచ్చింది శిక్ష? నువ్వు మంచోడివే, నీ పిల్లలు చేసారేమో, లేకపోతే నీ భార్య చేసిందేమో అని అనుకొని ఆ భక్తి సరళత నుండి ఏదో విధంగా మీద పడగొట్టాలి. ఆ సహనం లేనటువంటి వ్యక్తిగా మరలా ఏమంటారు, వేలేట్టు మాట్లాడి మేము ఏదో అనేసేమనుకో, నీకు ఓర్పేది, నువ్వు భక్తుడు కదా, ఆ మాత్రం సహనం లేకపోతే నీ భక్తి తగలయ్యా, ఏందిరా నువ్వు చేసింది అని అదే స్నేహితులు మళ్ళీ రివర్స్ అంటారు యోబు గారిని. అర్థమైందా? చూసి ఎంత టెక్నిక్తో మాట్లాడిస్తాడు దుష్టుడు అని గమనించమని చెప్తున్నాను. కనుక ఈ సమయంలో వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దేవునికి ఇష్టడువైతే అంటున్నాడు. నిజంగా దేవునికి ఇష్టడువైతే అసలు ఇదెందుకు వస్తుంది? అంత ఇసుకించిన, అంత ఇది చేసిన ఆ స్నేహితుల కొరకు యోబు గారు ప్రార్థన చేశాడు. మొత్తమే 2 దీవెన ఆయన పొందుకున్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువు ఇట్టు అన్నటువంటి వాళ్ళు ఈయన కూడా వచ్చుకొని సహించి ఆ శత్రువుల కొరకు ఆయన చివరికి ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఏమండి? కానీ ఇలా చేసుకొస్తే అటు ఇటు చేసిన దొంగలు కూడా ఇలాగే మాట్లాడారు. అటు చేసిన దొంగలు కూడా ఇలాగే మాట్లాడారు. ఇంకో మాటకి ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇక 2వ మాట పలికే సందర్భంలో ఒక దొంగ మాత్రం, ఒరే ఈయనకి ఈ శిక్ష ఎందుక నీతిమంతుడికి ఆ శిక్ష పడింది. ఏమండి?
మనకైతే 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 ఇది న్యాయం అంటాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ రాణుల వారు, ఆ యొక్క ఉన్నటువంటి ఆ సిలువు దగ్గర ఉన్నటువంటి వారు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని అంటూ ఎన్నో రకాల మాటలు అక్కడికి వినపడతాయి. కానీ ఏదేమైనా ఈ మాటలను బట్టి దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, మనకు కూడా ఇటువంటి భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు వస్తాయి. క్రీస్తుని పోలి నడిస్తే శ్రమ, లోకంలో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నువ్వు నీతిని ప్రకటించు, నువ్వు మంచిగా ఉండమని చెప్తామే వాళ్ళ జీవితంలో తప్పు, నువ్వు మంచిగా బ్రతకని చెప్పడమే తప్పు. కనుక అలా కాకుండా మనం చెప్పేది చెప్పుకుంటూ ఆయన జీవితంలో ఆయన చూపిన మార్గంలో మనం వెళ్ళిపోదాం. మరి ఈ మాటను బట్టి ఆయన అన్ని మాటలు ఎందుకు వహించాడు అంటే, మరొక మాట చెప్తున్నాను, నీ కొరకు నా కొరకే. ఈ మాటలన్నీ కూడా భరించింది. ఆయన ఏ తప్పు చేసి మాత్రం కాదు, ఏ పొరపాటు చేసి కాదు, ఎవరిని గేలిపరిచినటువంటి వాడు కాదు. నిజంగా అంత మంచి ఆయనకి ఎంత శిక్ష వచ్చిందంటే అది ప్రవచన నెరవేర్పను, మరొకటను. సో ఇప్పుడు అదే లోకములో నీవు నేను సువార్త చేస్తున్నాను కనుక నీకు నాకిట్టే ఇదే పరిస్థితి వస్తుంది. సిద్ధమేనా? సేవ అంటేనే చావటానికి సిద్ధపడ్డావు అని ఉండాలి. ఏమండి? కనుక ఇట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడైనా చనిపోతాం. ప్రకటించే మనం కూడా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాస జీవితం మన జీవితంలో విశ్వాసులైన ఇలా భరించి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనకుంది. లేదు ఇటువంటి పరిస్థితుల్లో టెంప్ట్ అయిపోయి మనకి ఏదైనా వెళ్ళిపోతే, ఏమండి, పడటం లేవటం నీకు ఇష్టమైతే, నువ్వు పడటం లేపటం ఆయనకి ఇష్టం కాదు. ఏదో ఒకరు చీపురు పెట్టి తుడిచేస్తాడు. అట్టి స్థితులకు వెళ్ళకుండా సహించుదాం, ఓర్చుకుందాం, కడవరకు నమ్మకంగా ఉందాం. అట్టి ఆత్మ తోడ్పడి దేవుడు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. పలకబడిన మాటలో పరమార్థం అంటే బిడ్డలు గమనించడానికి సహాయం చేయండి. మీ కుమారుడు క్రీస్తు ప్రభు ఆ శ్రమలు పరిస్థితి మేము చూసాం, వింటున్నాం. అట్టి స్థితి మాకు వచ్చినప్పుడు ఆ సహనంతో ముందుకు సాగటానికి మీ ఆత్మ తోడ్పాటుతో ముందుకెళ్ళట కృప చూపి నడిపించమని, వినిన బిడ్డలందరూ దీవించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ